హాయ్ గైస్, ఈ వీడియోలో నేను హాకై సిరీస్ ఎపిసోడ్ 1 స్టోరీతో పాటు ఈ ఎపిసోడ్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ ఇంకా కామిక్ బుక్ రిఫరెన్సెస్ని కలిపి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో మనకి ఇయర్ 2012 న్యూయార్క్ లో బిషప్స్ ఫ్యామిలీని చూపిస్తారు. ఇక్కడ డెరిక్ బిషప్ చేసిన ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల డెరిక్ వైఫ్ అయిన ఎలినార్ బిషప్ వాళ్ళ పెంట్ హౌస్ ని ఇంక అమ్మేయాలని చెప్పి డెరిక్ తో గొడవ పడుతూ ఉంటుంది. అయితే డెరిక్ ఇంకా ఎలినార్ కూతురు అయిన కేట్ బిషప్ వీళ్ళ మాటల్ని సీక్రెట్ గా వింటున్నదని చెప్పి డెరిక్ తెలుసుకొని డెరిక్ కేట్ దగ్గరికి వెళ్లి ఏం ప్రాబ్లం లేదు, మొత్తం సెట్ అయిపోతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఇక్కడ కేట్ రూమ్ ని క్లియర్ గా చూస్తే కేట్ చిన్నప్పుడే ఫెన్సింగ్ ఇంకా ఆర్చరీ లాంటి స్పోర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొని అండ్ ఆ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి చాలా అవార్డ్స్ ని గెలుచుకున్నదని చెప్పి అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ సీన్ లో కేట్ లంచ్ చేసిన తర్వాత తన మదర్ తో చెక్కర్స్ గేమ్ ఆడదామని చెప్పి చెక్కర్స్ కోసం తన రూమ్ లోకి వెళ్తుంది. కానీ సడన్ గా లోకి వల్ల చుతారి ఆర్మీ వచ్చి న్యూయార్క్ మీద అటాక్ చేయడంతో బిషప్స్ ఫ్యామిలీ పెంట్ హౌస్ కూడా డ్యామేజ్ అవుతుంది. అయితే ఇక్కడే ఉన్న కేట్ మీద చుతారి ఆర్మీ అటాక్ చేస్తున్న టైం కి హాకై కేట్ ని కాపాడతాడు. సో ఇది చూసిన కేట్ బిషప్ హాకై కి ఫ్యాన్ అయిపోతుంది. అయితే ఇదే సమయంలో ఎలినోర్ అక్కడికి వచ్చి కేట్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. అండ్ దీని తర్వాత సీన్ లో బ్యాటిల్ ఆఫ్ న్యూయార్క్ టైం అప్పుడు కేట్ ఫాదర్ అయిన డెరిక్ చనిపోయాడని చెప్పి మనకు చూపిస్తారు. అయితే కామిక్ బుక్స్ లో మాత్రం ఇదే సీన్ రివర్స్ లో జరుగుతుంది. అంటే డెరిక్ ప్లేస్ లో కేట్ మదర్ అయిన ఎలినోర్ చనిపోతుంది. కానీ ఈ సిరీస్ లో మనకి డెరిక్ చనిపోయినట్టు చూపించారు. అయితే ఏలియన్ అటాక్ తో కొంచెం భయంతో ఉన్న కేట్ కి ఎలినోర్ మనల్ని కాపాడడానికి సూపర్ హీరోస్ ఉన్నారని చెప్పి మోటివేషన్ ఇచ్చి నీకేం కావాలన్నా నేను ఇస్తా అని చెప్పి కేట్ కి చెప్తుంది. అయితే హాకైని చూసి బాగా ఇంప్రెస్ అయిన కేట్ నాకు బో ఇంకా ఆరోస్ కావాలని అంటుంది. దీని తర్వాత ఇక్కడ ఒక ఇంట్రో ప్లే అవుతుంది. ఈ ఇంట్రోని మ్యాట్ ఫ్రాక్షన్ ఇంకా డేవిడ్ ఆజా రాసిన హాకై కామిక్ బుక్ థీమ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేశారు. అండ్ ఈ సిరీస్ కూడా ఇదే కామిక్ బుక్ మీద బేస్ చేసుకుని తీశారు. సో ఈ ఇంట్రోలో కేట్ బిషప్ చైల్డ్హుడ్ నుంచి టీనేజర్ వరకు ఆర్చరీ, మార్షల్ ఆర్ట్స్ ఇంకా ఫెన్సింగ్ లాంటి వాటిలో ట్రైనింగ్ తీసుకొని గ్రో అవడం చూపించారు. సో ఈ ఇంట్రో అయిపోయిన తర్వాత మనకి ప్రెసెంట్ డే అని చెప్పి స్టేన్ టవర్ ని చూపిస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ హాకై సిరీస్ ఎండ్ గేమ్ ఈవెంట్స్ జరిగిన 2 years తర్వాత 2025 డిసెంబర్ లో జరుగుతున్నదని చెప్పి. సో ఈ సిరీస్ ప్రకారం ప్రెసెంట్ డే అంటే 2025 అని అర్థం. అయితే ఇక్కడ స్టేన్ టవర్ అని ఉన్న ఈ వాల్ పైన క్లియర్ గా చూస్తే రీడెడికేటెడ్ ఆన్ July 1st, 2006 ఇన్ ఆనర్ ఆఫ్ ఓబడాయ్ స్టేన్ ఉంటుంది. అయితే ఈ ఓబడాయ్ స్టేన్ క్యారెక్టర్ ని మనం ఐరన్ మ్యాన్ 1 మూవీలో విలన్ లా చూసాం. సో ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఒక విలన్ కి ఎందుకు ఈ టవర్ ని డెడికేట్ చేశారని చెప్పి. అయితే ఇక్కడ వాల్ మీద 2006 అని ఉన్నది. అంటే ఐరన్ మ్యాన్ 1 ఈవెంట్స్ కన్నా ముందే ఇది ఓబడాయ్ స్టేన్ కి డెడికేట్ చేశారు. కానీ ఐరన్ మ్యాన్ 1 ఈవెంట్స్ జరిగిన తర్వాత ప్రెసెంట్ డే లో కూడా ఇంకా ఈ వాల్ మీద ఇలాగే ఉన్నదంటే ఓబడాయ్ స్టేన్ చేసిన చెడు విషయాలు ఏవి కూడా పబ్లిక్ కి పూర్తిగా తెలియదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ స్టోరీలోకి వస్తే ఇప్పుడు టీనేజర్ అయిన కేట్ బిషప్ తన ఫ్రెండ్ గ్రీర్ తో ఈ స్టేన్ టవర్ లో ఉన్న బెల్ ని కొడతా అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఈ గ్రీర్ క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మార్వెల్ కామిక్స్ లో ఈ గ్రీర్ క్యారెక్టర్ టైగరా అని చెప్పి ఒక సూపర్ హీరోలా మారుతుంది. అండ్ దాని తర్వాత అవెంజర్స్ తో కూడా కలిసి పనిచేస్తుంది. సో ఫ్యూచర్ MCU మూవీస్ లో ఈ గ్రీర్ క్యారెక్టర్ సంబంధించి ఏమైనా చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మీరు ఈ క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకోండి. అయితే కేట్ ఛాలెంజ్ చేసినట్టే తన ఆర్చరీ స్కిల్స్ తో ఈ టవర్ లో ఉన్న బెల్ ని కొడుతుంది. కానీ టవర్ వీక్ గా ఉండడంతో ఆ టవర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ దాంతో పాటు కేట్ కూడా ఇక్కడ ఒక వ్యక్తికి దొరికిపోతుంది. దీని తర్వాత సీన్ లో క్లింట్ బార్టన్ తన పిల్లలతో కలిసి న్యూయార్క్ లో జరుగుతున్న రాజర్స్ ది మ్యూజికల్ అనే స్టేజ్ షో కి గెస్ట్ లా అటెండ్ అవుతాడు. అయితే ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది, అదేంటంటే క్లింట్ ఇప్పుడు డెఫ్ అయిపోవడంతో హియరింగ్ మిషన్ ని యూజ్ చేస్తున్నాడని చెప్పి. అయితే క్లింట్ కి ఈ షో అంతగా నచ్చదు. అండ్ దాంతో పాటు స్టేజ్ పైన నటాషా రోల్ ప్లే చేస్తున్న అమ్మాయిని ఇంకా అక్కడే నటాషా లాగా ఉన్న ఒక చిన్న పిల్లని చూసి క్లింట్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు క్లింట్ ఇంకా నటాషా డెత్ నుండి కంప్లీట్ గా రికవర్ అవ్వలేదని చెప్పి. సో క్లింట్ బయటకు వచ్చిన తర్వాత వాష్రూమ్ లో థానోస్ వాజ్ రైట్ అని చెప్పి రాసి ఉండడం చూస్తాడు. అండ్ దాని తర్వాత ఒక వ్యక్తి సెల్ఫీ కోసం వెంటబడడంతో క్లింట్ ఆ సెల్ఫీని ఇచ్చి థియేటర్ నుండి బయటకు వచ్చి ఫ్రీగా గాలి పీల్చుకుంటూ ఉంటాడు. అండ్ ఇదే సమయంలో క్లింట్ పిల్లలు కూడా షో నుండి బయటకు వచ్చేయడంతో క్లింట్ ఇంకా పిల్లలు న్యూయార్క్ తిరుగుదామని చెప్పి డిసైడ్ అవుతారు. అయితే ఇక్కడ క్లింట్ కూతురైన లైలా క్లింట్ నటాషాను గుర్తెచ్చుకొని బాధపడుతున్నాడని చెప్పి అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో కేట్ మదర్ ఎలినార్ కేట్ ని స్టేన్ టవర్ గురించి తిట్టి కేట్ క్రెడిట్ కార్డ్స్ క్యాన్సిల్ చేసి కేట్ ని ఒక చారిటీ ఆప్షన్ కి ఇన్వైట్ చేస్తుంది. అయితే ఇదే సీన్ లో మనం జాక్ డూకెన్ అని చెప్పి ఒక కొత్త క్యారెక్టర్ ని చూస్తాం. ఈ క్యారెక్టర్ ని కామిక్ బుక్స్ లో స్వాట్స్మెన్ అనే పేరుతో ఫస్ట్ హాకై కి విలన్ లా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ తర్వాత ఈ క్యారెక్టర్ కామిక్ బుక్స్ లో సూపర్ హీరోలా మారుతాడు. అండ్ దాంతో పాటు హాకై కి స్వాడ్ యూజ్ చేయడం కూడా నేర్పిస్తాడు. సో ఈ సిరీస్ లో ఈ క్యారెక్టర్ ని ఎలా చూపించబోతున్నారని చెప్పి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో చూడాలి. నెక్స్ట్ సీన్ లో క్లింట్ తన పిల్లలతో డిన్నర్ చేస్తూ తన వైఫ్ లోరాతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఒక వెయిటర్ అక్కడికి వచ్చి క్లింట్ ఒకప్పుడు న్యూయార్క్ ని సేవ్ చేసినందుకు ఈ డిన్నర్ బిల్ ఫ్రీ అని చెప్తాడు. దీని తర్వాత సీన్ లో మనం కేట్ ని చారిటీ ఆప్షన్ లో చూస్తాము. ఇక్కడ ఆర్మన్ డ్యూకెన్ 3 అనే ఒక వ్యక్తి కేట్ దగ్గరికి వచ్చి అక్కడ చారిటీ ఆప్షన్ మాత్రమే కాదు ఎలినార్ ఇంకా జాక్ వెడ్డింగ్ కూడా జరుగుతుందని చెప్తాడు. అయితే ఈ ఆర్మన్ డ్యూకెన్ క్యారెక్టర్ కామిక్ బుక్స్ లో జాక్ కి ఫాదర్, కానీ ఈ సిరీస్ లో ఫాదర్ కాకుండా జాక్ కి అంకుల్ లా చూపించారు. అయితే ఈ వెడ్డింగ్ విషయం తెలుసుకున్న కేట్ ఎలినార్ దగ్గరికి వెళ్లి ఈ వెడ్డింగ్ విషయం తనకి ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. దానికి రిప్లైగా ఎలినార్ సారీ చెప్పి కేట్ కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది.
దీని తర్వాత కేట్ అక్కడ నుండి బయటకు వచ్చి కొంచెం డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేట్ కి జాక్ ఇంకా ఈ వెడ్డింగ్ ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పి. అయితే ఇక్కడ కేట్ కి ఒక కన్ను మాత్రమే ఉన్న ఒక డాగ్ కనిపిస్తుంది. అయితే కేట్ ఇక్కడ ఆ డాగ్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ డాగ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కామిక్ బుక్స్ లో ఈ డాగ్ పేరు లక్కీ ద పిజ్జా డాగ్. ట్రాక్ సూట్ మాఫియా అనే గ్యాంగ్ కి లీడర్ అయిన ఇవాన్ ఈ డాగ్ ని పెంచుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు ఈ డాగ్ హాకాయ్కి హెల్ప్ చేయడంతో ఇవాన్ కోపంతో ఈ డాగ్ ని రోడ్డు మీద చనిపోవడానికి వదిలేస్తాడు. కానీ హాకాయ్ అక్కడికి వచ్చి ఈ డాగ్ ని సేవ్ చేసి ఈ డాగ్ ని తనతో ఉంచుకుంటాడు. సో ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ స్టోరీలోకి వస్తే కేట్ మళ్ళీ లోపలికి వెళ్ళాక ఆర్మండ్ ఎలినార్ ని ఇక్కడ సీరియస్ గా బెదిరించడం చూస్తుంది. అయితే కేట్ ఎలినార్ ని అసలు ఏం జరుగుతుందని చెప్పి అడుగుతుంది, కానీ ఎలినార్ ఏం చెప్పకపోవడంతో కేట్ ఆర్మండ్ ని ఫాలో అవుతూ వెళ్తాది. అయితే ఇక్కడ కేట్ ఒక బ్లాక్ మార్కెట్ ఆక్షన్ జరుగుతున్నది అండ్ ఆక్షన్ కి ఆర్మండ్ తో పాటు జాక్ కూడా వచ్చాడని చెప్పి తెలుసుకుంటది. అయితే ఈ బ్లాక్ మార్కెట్ ఆక్షన్ లో ఎండ్ గేమ్ ఈవెంట్ టైం అప్పుడు డెస్ట్రాయ్ అయిన అవెంజర్స్ కాంపౌండ్ లో దొరికిన ఐటమ్స్ ని కూడా ఆక్షన్ వేస్తారు. సో ఈ ఐటమ్స్ లో క్లింట్ రోనిన్ గా ఉన్నప్పుడు వాడిన రోనిన్ సూట్ ఇంకా రోనిన్ రిట్రాక్టబుల్ స్వాడ్ ని కూడా ఆక్షన్ వేస్తారు. అయితే ఈ స్వాడ్ కోసం ఆర్మండ్ ఇంకా జాక్ ఒకళ్ళ తర్వాత ఒకరు బిడ్డింగ్ వేస్తారు, కానీ లాస్ట్ లో ఈ బిడ్డింగ్ లో ఆర్మండ్ సక్సెస్ అవుతాడు. కానీ ఇదే సమయంలో ఇందాకలు చెప్పిన రష్యన్ గ్యాంగ్ అయిన ట్రాక్ సూట్ మాఫియా వాళ్ళు ఈ బ్లాక్ మార్కెట్ ఆక్షన్ జరుగుతున్న ప్లేస్ మీద అటాక్ చేసి ఒక వాచ్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ ఇక్కడ దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఎవరికి తెలియకుండా రోనిన్ స్వాడ్ ని తీసుకుని జాక్ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకో పక్క కేట్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న రోనిన్ సూట్ వేసుకొని ట్రాక్ సూట్ మాఫియా వాళ్ళ మీద అటాక్ చేసి ఎస్కేప్ అవుతుంది. అయితే ఇక్కడే బయట ఉన్న ఒక ట్రాక్ సూట్ మాఫియా గ్యాంగ్ మెంబర్ కి వాళ్ళు వెతుకుతున్న వాచ్ దొరుకుతుంది, కానీ కేట్ ఇందాకలు చూసిన డాగ్ వచ్చి ఈ మెంబర్ మీద అటాక్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఈ వాచ్ కూడా అవెంజర్స్ కాంపౌండ్ కి సంబంధించింది అన్నది. అండ్ ఒక గ్యాంగ్ మొత్తం ఈ వాచ్ కోసం వెతుకుతున్నదంటే ఈ వాచ్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే ట్రాక్ సూట్ గ్యాంగ్ మెంబర్ ఈ డాగ్ ని తనడం చూసి కేట్ అక్కడికి వచ్చి ఈ మెంబర్ మీద అటాక్ చేసి ఆ డాగ్ ని ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడుతుంది. సో ఇందాక చెప్పినట్టు కామిక్స్ లో ఈ డాగ్ ని యాక్సిడెంట్ నుండి హాకాయ్ కాపాడతాడు, కానీ సిరీస్ లో మనకి కేట్ కాపాడినట్టు చూపించారు. అయితే ఇదే సీన్ లో మనం ట్రాక్ సూట్ గ్యాంగ్ లో కాజీ అని చెప్పి ఒక క్యారెక్టర్ ని చూస్తాము. ఈ క్యారెక్టర్ కామిక్ బుక్స్ లో కాజీ ది క్లౌన్ అనే పేరుతో సైకో కిల్లర్ లా ఉంటూ కింగ్ పిన్ లాంటి లీడర్స్ ఇంకా ట్రాక్ సూట్ మాఫియా లాంటి గ్యాంగ్స్ తో కలిసి పనిచేస్తూ ఉంటాడు. అయితే కేట్ డాగ్ ని కాపాడిన తర్వాత ఈ డాగ్ ని తన రూమ్ కి తీసుకువెళ్లి ఈ డాగ్ కి ఒక పిజ్జా స్లైస్ పెడుతుంది. అయితే వాళ్ళ అమ్మ విషయంలో అసలు ఏం జరుగుతున్నదని తెలుసుకోవడానికి ఆర్మండ్ తో మాట్లాడదామని చెప్పి కేట్ ఆర్మండ్ ఇంటికి బయలుదేరుతుంది. అయితే ఇంకో పక్క క్లింట్ తన పిల్లలతో న్యూయార్క్ తిరిగిన తర్వాత హోటల్ రూమ్ కి వెళ్తారు. అండ్ ఇక్కడ క్లింట్ న్యూస్ లో తన రోనిన్ సూట్ వేసుకుని న్యూయార్క్ లో ఎవరో తిరుగుతున్నారని చెప్పి తెలుసుకుంటాడు. దీని తర్వాత ఆర్మండ్ హౌస్ లోకి సీక్రెట్ గా ఎంటర్ అయిన కేట్ అక్కడ ఆర్మండ్ 3 అనే ఒక బటర్ స్కాచ్ చాక్లెట్ ని చూస్తుంది. అండ్ దాంతో పాటు ఆర్మండ్ ని ఎవరో చంపేశారని తెలుసుకొని షాక్ అయ్యి ఆ హౌస్ నుండి బయటకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కేట్ ని ఫాలో అవుతూ వచ్చిన ట్రాక్ సూట్ మాఫియా వాళ్ళు నిజమైన రోనిన్ తనే అనుకుని తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నేను ఇందాక కామిక్ బుక్ రిఫరెన్సెస్ తో చెప్పిన ఐవన్ క్యారెక్టర్ కూడా చూస్తాం, కానీ ఇక్కడ ఐవన్ ట్రాక్ సూట్ మాఫియా లీడర్ లా కాకుండా ప్రెజెంట్ ఒక ట్రాక్ సూట్ మాఫియా మెంబర్ లా చూస్తాము. అయితే ఈ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కేట్ మీద అటాక్ చేస్తూ ఉంటారు, కానీ సడన్ గా క్లింట్ అక్కడికి వచ్చి ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద తిరిగి అటాక్ చేసి కేట్ ని కాపాడి కేట్ ముఖం మీద ఉన్న రోనిన్ మాస్క్ తీసి రోనిన్ డ్రెస్ లో ఉన్నది ఇప్పుడు దాకా ఒక అమ్మాయి అని చెప్పి చూసి షాక్ అవుతాడు. ఇక్కడ కేట్ కూడా షాక్ అవుతూ క్లింట్ ని చూసి నువ్వు హాకాయ్ కదా అని అడుగుతుంది. అండ్ క్లింట్ కేట్ ని చూసి అసలు నువ్వెవరు అనడంతో ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోతుంది. అండ్ మనం కూడా ఈ ఎపిసోడ్ 1 వీడియోని ఇక్కడతో ఎండ్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.